పార్టీలో సుప్రీం పవర్ నేనే అన్నట్లుగా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న బండి. అంటే పార్టీలో మొత్తం నేనే ఫైనల్, సుప్రీం పవర్ నేనే, ఈ పార్టీలో నేను ఏం చెప్తే అట్లా నడుస్తుంది, నేను ఎట్లా చేస్తే అట్లా ఫైనలైజ్ అవుతుంది, నాకంటే పెద్దోళ్ళు లేరు అనేటటువంటి తరహాలో బండి సంజయ్ వ్యవహరిస్తున్నాడు. కానీ ఎప్పుడైనా కూడా ఒక పెద్ద పార్టీకి ఒక్కళ్ళే ఫైనల్ ఉండరు. ఎవరికి వాళ్ళు నేనే పెద్ద బాసు నేనే అని చెప్పి గొప్ప ఊహించుకుంటారు. కానీ గొప్ప కంటే గొప్పగా ఉంటారు. ఇంకా పార్టీలో చాలామంది సీనియర్ లీడర్లు ఉంటారు, రకరకాల వ్యవహారం ఉంటుంది. చాలా పెద్ద పొలిటికల్ పార్టీ కదా భారతీయ జనతా పార్టీ అంటే. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లీడర్ ఉంటారు, ఒక్కొక్క రాష్ట్రంలో 10 మంది లీడర్లు కూడా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ నేనే గొప్ప అనుకుంటాడు, ధర్మపురి అరవింద్ నేనే గొప్ప అనుకుంటాడు, రఘునందన్ రావు నేనే గొప్ప అనుకుంటాడు, ఈటల రాజేందర్ నేనే గొప్ప అనుకుంటారు, రామచంద్రరావు గారు నేనే గొప్ప అనుకుంటారు, కిషన్ రెడ్డి నేనే గొప్ప అనుకుంటారు, డికే అరుణ గారు నేనే గొప్ప అనుకుంటారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎవరికి వాళ్ళు మేమే గొప్ప, మేమే ఫైనల్, మేమే సుప్రీం, తెలంగాణకు మేమే బాస్ అనుకుంటారు. కానీ అట్లా కాదు కదా. ఫైనల్ బాస్ తెలంగాణకు రామచంద్రరావు గారు. ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వీళ్ళు వినాల్సింది, వేరే ఆప్షన్ లేదు. కానీ బండి సంజయ్ నేనే సుప్రీం అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు. కానీ అధిష్టానం అది చూసుకుంటుండదు కదా. నేనే ఫైనల్, నేను ఎట్లా చెప్తా అట్లా అంటే అధిష్టానం ఏం ముత్తగానే కూర్చొని ఉండదు. వాళ్ళకి తెలుసు హైకమాండ్కి ఏం చేయాలి, ఏం కథ, ఏ టైంకి పదవులు కట్ చేయాలి, ఏ టైంకి పదవులు ఉంచాలి. ఇప్పుడు బండి సంజయ్కి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందనుకో, బండి సంజయ్ పైన జనాలు కోపంతో ఉన్నారనుకో, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత వస్తుందంటే అధిష్టానం చూసుకుంటూ ఉండరు. ఏదో బండి సంజయ్ కోసం భారతీయ జనతా పార్టీ డ్యామేజ్ కావాలని చెప్పి అధిష్టానం కూడా అనుకోరు కదా. కాబట్టి అధిష్టానం కూడా అప్పటికప్పుడే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. బండి సంజయ్ పేరు కొంత ఇబ్బంది ఉన్నది తెలంగాణలో, బండి సంజయ్ కొడుకు వల్ల కొంత ఆగమాగం ఉన్నది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి ఒకవేళ అధిష్టానం భావిస్తే ఇమీడియట్లీ కేంద్ర మంత్రి పదవి తొలగిస్తారు. హైకమాండ్ కదా అంత ఉండదు. మా ఓడా, మా సుట్టపోడా, మా కులపోడా, లేకపోతే మా ఇంటి పక్కనోడా, లేకపోతే మాకు దోస్తా, క్లోజ్ ఫ్రెండా, ఫ్యామిలీ ఫ్రెండా, గట్టేముండదు అధిష్టానానికి. పార్టీ డ్యామేజ్ అవుతుందంటే ఇమీడియట్లీ తీసేస్తారు. దాంట్లో వేరే ఆప్షన్ ఏం లేదు. అంటే ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఇగో తనకు అనుకూలంగా లేకపోతే కీలక నేతలను కూడా ఇబ్బంది పెడుతున్న వైనం బండి సంజయ్. తనకు అనుకూలంగా లేకపోతే, తను చెప్పినట్టు వినకపోతే ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వాదన ఉన్నది భారతీయ జనతా పార్టీలో. ఒక చర్చ ఉన్నది. మొన్న బేతి మహేందర్ రెడ్డి అని చెప్తలేడా, ఉత్తగానే సపోర్ట్ చేయలేదట, ఉత్తుత్తగా. అసలు ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు, నాకు ఎందుకు బీఫామ్ చేయలేదు, మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే నాకే తెలియలే అని బేతి మహేందర్ రెడ్డి అనే చెప్తున్న మాట నాకు చాలా అసలు అయోమయం, ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఎంపీగా గెలవడానికి బేతి మహేందర్ రెడ్డి అన్న కష్టపడ్డాడు. తర్వాత 2-3 సార్లు ఎంపీగా గెలవడానికి చాలా క్రియాశీలక పాత్ర పోషించిండు. ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత పక్కన పెట్టేసిండు. బండి సంజయ్ దగ్గర క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ బండి సంజయ్ పక్కన పెట్టేసిండట. బహుశా రాజకీయ నాయకులు ఇట్లనే ఉంటారేమో అనిపించింది ఇదంతా విన్నప్పుడు. ఇగో గ్రూప్ రాజకీయాలకు బండినే ప్రధాన కారణం అంటూ పలు నాయకుల ఫిర్యాదులు.